తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ముఖేష్ గారు నమస్కారం అండి. ఈ నెల ధూమావతి జయంతి అయితే రాబోతుంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు ధూమావతి. ఈ ధూమావతి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ధూమావతి అంటే తాంత్రికమా, మంత్రోచ్చరణతో కూడా ఆరాధించవచ్చా? ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక ఎలాంటి ఫలితాన్ని మనం చూడవచ్చు? ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మంది లలితా త్రిపుర సుందరదేవిని ఎక్కువ మంది మన శ్రీవోపాసకులు ఎక్కువ మంది ఉంటుంటారు. ఈవెన్ అమ్మవారు ఉగ్ర రూపం అయినా కానీ సాత్వికంగా ఉంటుంది కాబట్టి అపిరెన్స్ చెడుకు గడబొట్టుకొని పూలు పట్టుకొని మన్మద ఆసంతో ఉంటుంటారు కాబట్టి మనకు శ్రీ విద్యా ఉపాసనలు ఎక్కువగా లలిత త్రిపుర సుందరదేవిని మనం పూజ చేస్తూ ఉంటాం. లలితా సహస్రనామం బాగా చదువుతూ ఉంటాం. బట్ ఇవి కాకుండా ఇంకా కమలాత్మిక అమ్మవారు ధనం గురించి చాలా మంది చేస్తూ ఉంటారు. చిన్న మస్తాదేవి, వారాహి, ఇలా మొత్తం దశ మహావిద్యల్లో 10 మంది ఉన్నారు. అయితే ఇక్కడ ధూమవతి వచ్చేటప్పుడు చాలా మందికి అవగాహన ఉండదండి. రెండోది చాలా మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. ఈ ధూమవతి అమ్మవారిని ఎందుకు మనం పూజించాలి, ఎందుకు ఆరాధించాలి? ఒకటేంటంటే ఉగ్ర దేవతల్ని ఎక్కువ కాలం దీర్ఘకాలంగా ఉపాసన చేయకూడదు. కొంతవరకు మాత్రమే చేసి అవసరం ఉన్నంత వరకు మాత్రమే చేసుకొని అవసరం లేనప్పుడు మామూలుగా సాత్వికంగా ఉండే దేవతల్ని చేసుకోవాలి. అంటే కేసు టు కేసు మనం చూసుకోవాలి. రెండోది ఎవరు పూజించాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరి దగ్గర అయితే ఐశ్వర్యం ఉంటుందో వాళ్ళు పూజించాలి. ఎవరి దగ్గర అయితే విపరీతమైన జ్ఞానం ఉంటుందో వాళ్ళు కూడా పూజించాలి. ఏమవుతుందంటే మనకున్న ఐశ్వర్యం వల్ల నెగటివ్ అట్రాక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏమవుతుంది, విపరీతంగా ధనం ఉంటే గర్వము, ఇది ఎంత అన్న ఒక అహంకారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలానే విపరీతమైన జ్ఞానం ఉంటుంది. సో నాకే జ్ఞానం ఉంది అని ఏమవుతుంది, తల బిరుసు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇవన్నీ పోవటానికి మనకి ఏం చేయాలంటే ధూమవతి అమ్మవారిని మనం పూజించాలి. ఫస్ట్ ముఖ్యంగా ఏం చెప్తారంటే అమ్మవారు ఎలా ఉంటుందంటే ఎందుకు పూజించాలి? ఫస్ట్ ఎవరికైతే ఐశ్వర్యం ఉండి మనశ్శాంతి ఉండదో, ఎవరికైతే విపరీతమైన జ్ఞానం ఉండి అవకాశం ఉండదు. చాలా మందికి అన్నీ తెలుసు కానీ వాళ్ళ జ్ఞానం వల్ల వాళ్ళకి సంపాదించుకోవడం రాదు. కొంతమందికి విపరీతమైన ఐశ్వర్యం ఉంటుంది కానీ ఆ ఐశ్వర్యం ద్వారా వాళ్ళకి మళ్ళీ ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ వాళ్ళు రకరకాలుగా బాధలు పడుతూనే ఉంటారు. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చూశాను. ఏంటది, 1980లో ఒకనొక మోడల్ US లో ఆమె గురించి అన్ని ఫోటోలు వచ్చేది, కవర్ పేజీలో వచ్చేది ఆ మ్యాగజైన్స్లో. ఆమె చాలా రిచెస్ట్ పర్సన్ అనమాట. ఆమె రీసెంట్గా మనకి US లో స్ట్రీట్స్లో అడుక్కొని తింటూ ఉందనమాట. ఆమెకి డ్రగ్ అడిక్ట్ అయిపోయేసి ఆమె ఫేస్ పెట్టారు. అప్పట్లో 1980s లోను 85లో ఒక 5-6 years ఆమె ఉన్న పోజెస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ముఖం అంతా ఇచ్చిపోయి పళ్ళన్నీ పగిలిపోయేసి ఎవరు గుర్తుపెట్టలేని విధంగా ఉంది. విపరీతంగా డ్రగ్స్ తీసుకొని ఆల్మోస్ట్ సెమీ కోమాలోకి వెళ్ళిపోయింది అనమాట. చూడండి, ఆమెకు ఐశ్వర్యం అంతా ఉంది కానీ లోన మనశ్శాంతి లేదు, ఆత్మ జ్ఞానం లేదనమాట. అందుకని విపరీతంగా ఐశ్వర్యం ఉన్నా, విపరీతంగా జ్ఞానం ఉన్నా, ఆత్మ జ్ఞానం గనక లేకపోతే, ఆత్మ బలం గనక సరిగా లేకపోతే వాళ్ళు స్టిల్ మోక్షాన్ని చేరలేరు అన్న ఒక ఉద్దేశం గురించి ఈ అమ్మవారి గురించి పూజ చేయడం చాలా చాలా ముఖ్యమైన ఉద్దేశం. అమ్మవారు ఎలా ఉంటారు, ఏమవుతుందంట, మలిని వస్త్రాలు ధరించుకొని ఉంటారంట. వాసన వచ్చేస్తూ ఉంటాయి, నల్లటి చినిగిపోయిన బట్టలు ఉంటాయి, కురులు విరగోర్చుకొని దుప్పులు కట్టేసి ఉంటుంది, వైరాగ్య తత్వంతో ఉంటుందన్నమాట. సహజంగా ఎక్కడుంటుంది, శ్మశానాల్లో కాకులతో తిరుగుతూ ఉంటుందని అమ్మవారు చెప్తూ ఉంటారు. అలానే ముసలి రూపంలో, కురు వృద్ధి రూపంలో అమ్మవారు ఉంటారని చెప్తారు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే అండి, ఎందుకు అమ్మవారిని పూజించాలి? ఫస్ట్ శత్రునాశనం. ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ ఐశ్వర్యంతో పాటు శత్రులు కూడా పెరుగుతూ ఉంటారు. ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఆ జ్ఞానాన్ని దుర్వినియోగం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శత్రునాశనం. రెండోది మానసిక బలం. మెయిన్ మన దగ్గర రోజు డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, మన చుట్టూ 10 మంది ఉండొచ్చు, 10 మంది లేకపోను పోవచ్చు. ఆ మోడల్ చూడండి, ఒకనొక టైంలో అంతా సెలబ్రేటెడ్, తర్వాత టైంలో ఏదో కొన్ని కారణాల వల్ల లేకపోయారు, ఆమె తట్టుకోలేకపోయింది అనమాట. ఇలా తట్టుకొని నిలబడడానికి మెయిన్ దుష్ట బాధల నివారణ, దారిద్ర్య నివారణ, వీటన్నిటికంటే ముఖ్యం ఆత్మ జ్ఞాన ప్రాప్తి. ఆత్మబలం అనేది ఒక బలం. ఆత్మబలం, గురుబలం, శాస్త్రబలం, మంత్రబలం, దైవబలం, జనబలం, రకరకాల బలాలు ఉంటాయి. ఇవన్నీ బలాలు ఉన్న ఆత్మబలం లేకపోతే ఆ మనిషి ఇలా డ్రగ్ అడిక్ట్ లాగా అయిపోయి తనను నాశనం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధూమవతి అమ్మవారిని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. తర్వాత వైరాగ్య జ్ఞానం, ఆత్మబలం, ప్రేత బాధ నివారణ, పితృదోష ఉపసంహరణ, దీర్ఘకాలిక రోగాలు, కోర్టు వ్యయాలు, జయము, అన్నిటికీ సంబంధించి చక్కగా ధూమవతిని అమ్మవారిని మనం ప్రార్థన చేయాలి. అయితే ఎలా, దీని గురించి కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ధూమవతి అమ్మవారిని చూడంగానే వితంతువు జుట్టు ఎరబోసుకొని శ్మశానంలో ఉంటుంది, ఎవరు పూజ చేస్తారు ఆ రూపంలో? ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చూపించడానికి. మనకేంటంటే లక్ష్మీ అమ్మవారిని శోభామానంగా దివ్యమానంగా ఉంటే చేస్తారు. బట్ ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఉదయాన్నే స్నానం చేయటం,
ధూమవతి అమ్మవారికి ధ్యానం చేయటం, రెండోది నువ్వుల నూనెతో దీపారాధన చేయటం చాలా ముఖ్యమైనది. అమ్మవారికి సంబంధించి అష్టోత్తర పారాయణం నెట్లో దొరుకుతుంది. ధూమవతి అమ్మవారిది చక్కగా పారాయణం చేయొచ్చు, సహస్రనామ పఠనం చేసుకోవచ్చు. కాకులకి అన్నం పెట్టడం చాలా చాలా ముఖ్యమైనది. రెండోది వృద్ధ మహిళలు ఎవరైనా గనక వితంతువులు కానీ ఉంటే వాళ్ళకి చక్కగా ఏం చేయాలి, దానాలు ఏమన్నా గనక చేస్తే ఇంకా ఇంకా చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏం చెప్తుంది ఫైనల్గా తత్వం? నష్టం, కొంతమంది బిజినెస్ లాస్లు అవుతూ ఉంటారు, రకరకాల విధంగా కోల్పోతూ ఉంటారు, పదవులు కోల్పోతూ ఉంటారు. అలా నష్టం జరగటం కూడాను ఒక గురువులాగా, ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి నేర్చుకునే ఒక జ్ఞానతత్వాన్ని అమ్మవారు చెప్తూ ఉంటుంది. కష్టాలు కూడా జ్ఞానానికి మార్గాలు ఇచ్చేస్తూ ఉంటాయి. మాయ తొలగాలి, ఓకే, ఇప్పుడు అంతా టెంపరీగా ఉంటుంది, అట్ ద ఎండ్ మనం పోయేది అక్కడికే కదండి. ఈ విషయం తెలుసుకుంటూ ఉండాలి. శూన్యం నుంచి కూడా జ్ఞానం వస్తుంది అనే ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ధనం కోల్పోవచ్చు, పదవి కోల్పోవచ్చు, కానీ బంధువులను కూడా కోల్పోవచ్చు, కానీ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మబలాన్ని కోల్పోకూడదు అనే ఒక మేజర్ తత్వం మనం ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటుంది. అయితే ఏం చేయాలి? లక్ష్మీదేవి సంపదనిస్తుంది, అవును, కానీ ధూమవతి అమ్మవారు దురాశను తీసేస్తుందంట. ఓకే, ఇంకా కావాలి ఇంకా కావాలి ఏం చేసుకుంటాం, అంతే కదా, ఉండాలి, దానికి ఒక పర్పస్ ఉండాలి కదా. అవునవును. అలా పర్పస్ లేకుండా ధనం మీద ఎగబడితే ఏమవుతుంది? అందుకని ధూమవతి అమ్మవారు లక్ష్మీదేవి కంటే ఇంకా చాలా చక్కగా ఉండాలి. లక్ష్మీదేవి మనకి ఎంత ధనం వస్తుందో, ఈ ధూమవతి అమ్మవారిని ఇస్తుంది. దురాశ నాకు ఎక్కువ కావాలి నా తపన తీసేస్తుంది. రెండు, లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధూమవతి అమ్మవారు ఆత్మ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. సో బోత్ సేమ్ అనమాట, రెండు కాయిన్స్ అనమాట. అందుకని చెప్పేసి మరి ఏం చేయాలి? ఒక చిన్న మంత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇందాక మనం చెప్పుకున్న విధంగా చేస్తూనే ఓం ధూమ్ ధూమ్ ధూమవతి అయి స్వాహ అని ఈ మంత్రాన్ని కూర్చొని ఎక్కువసార్లు జపం చేసుకుంటూ ఉంటే, కాకులకి అన్నం పెట్టి, వృద్ధ మహిళలకి ఏదన్నా కనుక అన్నం పెట్టి ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఐశ్వర్యంతో పాటు ఆ ధనాన్ని వేరే వాళ్ళకి పోకుండా, ఓకే, జనరేషన్స్ ఉండాలి ఆ సంపద. అలా నీకు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు 2-3 రోజులు ఉండిపోయేది కాదు, యుగాలుగా, ఓకే, జన్మలు ఇంకా ఎంతకాలమైనా ఎంత ఉండాలి. కాబట్టి అమ్మవారిని కూడాను చక్కగా అందరూ ప్రార్థన చేసి అమ్మవారి యొక్క కరుణా కృప ద్వారా పాత్రలు వేసి వాళ్ళు సంపాదించుకుందా నిలబడి ఉండాలి. రెండోది, లౌకికమైన వస్తువులు కొన్నిసార్లు పోతాయి, ఖచ్చితంగా పోయినప్పుడు మళ్ళీ ఆత్మజ్ఞానంతో ఉండి స్ట్రాంగ్గా ఉండి మళ్ళీ జీవితంలో పోరాడి సాధించుకునే ఒక తత్వాన్ని, ఒక శక్తి కూడా ఇలా కావాలి. కాబట్టి ధూమవతి జయంతిని జరుపుకోవటం చాలా చాలా ముఖ్యం. సో ముఖ్యంగా ధూమావతి అమ్మవారిని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు, దురాశ దుర్బుద్ధి ఈ మధ్యకాలంలో అందరికీ ఉంటుంది, కలియుగం, కలి ప్రభావం వల్ల కూడా. సో విశేషంగా అమ్మవారి జయంతి రోజున అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా ఆరాధించాలనుకునేటువంటి వారు ఏ మంత్రాన్ని జపించాలి ఆ రోజు, తద్వారా కలిగే ఫలితాన్ని కూడా విశేషంగా వివరించారు. మీ మాటల్లో ధన్యవాదాలు. ధన్యవాదాలండి.